వెల్కమ్ బ్యాక్ మ్యాథ్స్ నరేష్ ఈ క్లాస్. ఇవాళ మనం డిప్లొమా ఫస్ట్ ఇయర్కి సంబంధించిన M1లోని యూనిట్ 1 చాప్టర్ 3 మ్యాట్రిసెస్కి సంబంధించిన 10 మార్కులకి ఈ యొక్క ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. ఓకే, మరి స్టెప్ బై స్టెప్ ఎలా చేయాలో ఫస్ట్ రఫ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మళ్ళీ నీట్గా చేద్దాం. సాల్వ్ 3 లీనియర్ ఈక్వేషన్స్ ఇచ్చాడు బై క్రామర్స్ రూల్ని ఉపయోగించి XYZ వాల్యూస్ని కనుక్కోవాలి. మరి వర్కింగ్ రూల్ ఏంటంటే ఫస్ట్ ఇచ్చిన ఈక్వేషన్స్ని క్యాపిటల్ AX ఇజ్ ఈక్వల్ టు B లాగా రాస్తాం. ఇక్కడ క్యాపిటల్ A అంటే ఏంటంటే కోఎఫిషియంట్ మ్యాట్రిక్స్, అంటే ఆ ఈక్వేషన్స్ యొక్క XYZ కోఎఫిషియంట్స్ని రో 1 రో 2 రో 3లో రాస్తే దాన్ని కోఎఫిషియంట్ మ్యాట్రిక్స్ అంటాం. సో మొదటి ఈక్వేషన్ XYZ కోఎఫిషియంట్స్ ఏమున్నాయి? 1 - 2 1. రెండవ ఈక్వేషన్లో XYZ కోఎఫిషియంట్స్ 2 1 -1. మూడవ ఈక్వేషన్లో 3 2 4. మరి క్యాపిటల్ X అంటే వేరియబుల్ మ్యాట్రిక్స్ అని చెప్పచ్చు, స్మాల్ XYZ. మరి క్యాపిటల్ B అంటే కాన్స్టెంట్ మ్యాట్రిక్స్, అంటే మన ఈక్వేషన్కి రైట్ సైడ్లో ఉన్నవి కాలంగా రాస్తే దాన్ని కాన్స్టెంట్ మ్యాట్రిక్స్ అని చెప్పచ్చు. -4 5 3. ఓకే, సో అయితే ఫస్ట్ X వాల్యూ కనుక్కోవడానికి ఫార్ములా Δ1/Δ, Y వాల్యూ కనుక్కోవడానికి Δ2/Δ, Z వాల్యూ కనుక్కోవడానికి ఫార్ములా Δ3/Δ. సో అంటే ఫస్ట్ మనం ఏం చేయాలి? డెల్టాని కనుక్కోవాలి. సో డెల్టా ఈజ్ నథింగ్ బట్ ఇక్కడ డెట్ అంటాం. డెట్ ఏ మ్యాట్రిక్స్కి డెట్ని కనుక్కోండి. 1 -2 1 2 1 -1, అదేవిధంగా 3 2 4. మరి డెట్ కనుక్కుండేది సో చాలా ప్రాబ్లమ్స్లో కూడా చేసాం. ఓకే, సో ఎట్లా చేస్తాం? ఇక్కడ ఫస్ట్ రోలో ప్లస్ మైనస్ ప్లస్ వేస్తాం. ప్లస్ ఏ ఎందుకు వేయాలి సార్ ఇక్కడ అంటే ఈ 1 అనేది ఫస్ట్ రోలో ఉంది, ఫస్ట్ కాలంలో ఉంది, అంటే -1 హోల్ పవర్ 1 + 1 అంటే -1 హోల్ పవర్ I + J. ఇక్కడ ప్లస్ ఏ ఎందుకు వస్తుంది, మైనస్ ఎందుకు వస్తుంది అనేది దీన్ని బేస్ చేసుకొని చెప్పగలుగుతాం. సో చూడండి, -1 హోల్ పవర్ I అనేది రోని డినోట్ చేస్తుంది, J కాలంని, అంటే ఇక్కడ 1 అనేది ఫస్ట్ రోలో ఫస్ట్ కాలంలో ఉంది కాబట్టి -1 హోల్ స్క్వేర్ అంటే +1 అవుతుంది, అందుకోసం ప్లస్ వచ్చింది. అదేవిధంగా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ దీనికి ఏ సింబల్ వస్తుంది అనేది చూద్దాం. ఇక్కడ 2 అనేది థర్డ్ రోలో ఉంది, సెకండ్ కాలంలో ఉంది. ఫస్ట్ రోనే మీరు రాయాలి. ఏంటి? -1 హోల్ పవర్, అది కామన్, థర్డ్ రోలో ఉంది, సెకండ్ కాలంలో ఉంది, అంటే -1 హోల్ పవర్ 5 అంటే -1 అవుతుంది. ఎందుకంటే -1 హోల్ పవర్లో ఈవెన్ నెంబర్ ఉంటే +1, -1 హోల్ పవర్లో ఆడ్ నెంబర్ ఉంటే -1 వస్తుంది. ఓకే, సరే. సో ఇప్పుడు మనం ఏం చేస్తాం అంటే డెల్టాని కనుక్కుంటాం. సో డెట్ని రిమూవ్ చేసి ఈ డెల్టా అనేది ≠0 రావాలి ఖచ్చితంగా. ఓకేనా? సరే, సో దాని తర్వాత డెల్టా1 ఎలా కనుక్కోవాలంటే ఫస్ట్ కాలంలో కాన్స్టెంట్ మ్యాట్రిక్స్ని నోట్ చేయండి, అంటే -4 5 3. సెకండ్ థర్డ్ కాలంలో డెల్టాలో ఏవైతే ఉన్నాయో అవి నోట్ చేసేయండి. -2 1 2 1 -1 4. డెట్ని రిమూవ్ చేయండి. సో అదేవిధంగా Δ2 కనుక్కోవాలి అంటే సెకండ్ కాలంలో కాన్స్టెంట్ మ్యాట్రిక్స్ నోట్ చేయండి. మిగిలిన ఫస్ట్ కాలం థర్డ్ కాలంలో డెల్టాలో ఏవైతే ఉన్నాయో అవి నోట్ చేసి, అంటే 1 2 3, థర్డ్ కాలంలో 1 -1 4. డెట్ని రిమూవ్ చేసేయండి. మరి Δ3 కనుక్కోవడానికి థర్డ్ కాలంలో కాన్స్టెంట్ మ్యాట్రిక్స్ వేయండి. ఫస్ట్ కాలంలో అదేవిధంగా సెకండ్ కాలంలో డెల్టాలో ఏవైతే ఉన్నాయో అవి నోట్ చేసి, అంటే 1 2 3 -2 1 2. ఓకే, సో అవన్నీ ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే Δ1 ఎగ్జాక్ట్గా వాల్యూ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 2 వచ్చింది, Δ2 వచ్చింది, 2/2 క్యాన్సిల్ 1 అట్లా. ఓకేనా? సరే, మరి ఇప్పుడు నీట్గా స్టెప్ బై స్టెప్ చేద్దాం. ఎస్, ఫస్ట్ ఇచ్చిన ఈక్వేషన్స్ని రాస్తున్నాను. గివెన్ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ ఆర్
x minus 2y plus z is equal to minus 4, 2x plus y minus z is equal to 5, 3x plus 2y plus 4z is equal to 3. ఇదే ప్రాబ్లానికే ఇదే ఈక్వేషన్స్ బై మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్ కూడా చేసాం. ఓకేనా? సరే, మరి ఇప్పుడు ఈ ఈక్వేషన్స్ని క్యాపిటల్ ఏఎక్స్ ఇజ్ ఈక్వల్ టు బి లాగా రాస్తాం. ద అబోవ్ ఈక్వేషన్స్ కెన్ బి రిటన్ యాజ్ the above equations can be written as. సో ఎలా రాస్తామంటే క్యాపిటల్ ఏఎక్స్ ఇజ్ ఈక్వల్ టు బి లాగా రాస్తాం. ఇక్కడ క్యాపిటల్ ఏ అంటే చూడండి, ఆ ఈక్వేషన్స్ యొక్క XYZ కోఎఫిషియన్స్ రో వైజ్ రాయడం. 1 మైనస్ 2 1, సెకండ్ రోలో 2 1 మైనస్ 1, థర్డ్ రోలో 3 2 4. ఓకే, నెక్స్ట్ క్యాపిటల్ ఎక్స్ అంటే వేరియబుల్ మ్యాట్రిక్స్ XYZ. సో క్యాపిటల్ బి అంటే కాన్స్టెంట్ మ్యాట్రిక్స్ అంటే -4 5 3. సో ఇక్కడ క్యాపిటల్ ఏ అంటే ఏంటో ఒకసారి నోట్ చేద్దాం. వేర్ క్యాపిటల్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ 2 1 అంటే ఈ క్యాపిటల్ ఏ అంటే కోఎఫిషియంట్ మ్యాట్రిక్స్ అని చెప్పాను కదా, అదే 2 1 మైనస్ 1 3 2 4. ఓకే, నెక్స్ట్ క్యాపిటల్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు సో వేరియబుల్ మ్యాట్రిక్స్ అని చెప్పచ్చు. ఇక్కడ XYZ మన ఈక్వేషన్స్లో వేరియబుల్స్ ఉన్నాయి. సో అదేవిధంగా బి ఈజ్ ఈక్వల్ టు -4 5 3. సరే, సో ఫస్ట్ మనం ఏం కనుక్కోవాలంటే డెల్టా కనుక్కోవాలి. ఇప్పుడు నౌ డెల్టా ఈజ్ ఈక్వల్ టు, సో ఆ డెల్టాని మనం డెట్ ఏ అంటాం, ఈజ్ ఈక్వల్ టు ఎస్. ఫస్ట్ ఆ ఏ మ్యాట్రిక్స్ నోట్ చేసేసేయండి. 1 2 మైనస్ 1 1 మైనస్ 2 1, నెక్స్ట్ 2 1 మైనస్ 1, అదేవిధంగా 3 2 4. ఫస్ట్ రోకి ప్లస్ మైనస్ ప్లస్ వేయాలి, ఎందుకు ఆల్రెడీ చెప్పుకున్నాం రీజన్. ఎస్, ఇక్కడ డెట్ని రిమూవ్ చేయాలి. మరి డెట్ని రిమూవ్ చేయాలంటే ఇక్కడ ఈ +1 ఆ 1 ఉన్న రో కాలంని ఎలిమినేట్ చేసి మిగిలిన వాటికి ఏడి మైనస్ బీసీని అప్లై చేయాలి. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు 1 ఇంటూ 1 కూడా రాయాలి, 1 ఉన్న రో కాలం తీసాను, ఏడి మైనస్ బీసీ. 4 ఇంటూ 1 4 మైనస్ బీసీ, ఆల్రెడీ ఇక్కడ మైనస్ ఉంది, +2 అవుతుంది. 2/2 మ్యాట్రిక్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఏబిసిడి ఒక మ్యాట్రిక్స్ ఇది ఉందనుకోండి. సో ఈ మ్యాట్రిక్స్కి డెట్ కనుక్కోవడానికి ఫార్ములా ఏడి మైనస్ బీసీ, ఏడి మైనస్ బీసీ. కాబట్టి ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అయిపోతుంది. సో 4 ఇంటూ 1 4 మైనస్ -1 ఇంటూ 2 అంటే మైనస్ మైనస్ +2 అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ -2 ఉంది, ఆల్రెడీ అక్కడ మైనస్ ఉంది, +2 అవుతుంది. ఎస్, ఇప్పుడు ఇక్కడ -2 ఉన్న రో కాలంని తీసేసేయండి, ఏడి మైనస్ బీసీ. 4 2s 8 మైనస్ మైనస్ +3. ఇక్కడ చివరిగా +1 ఉన్న రో కాలంని ఎలిమినేట్ చేయండి, ఏడి మైనస్ బీసీ అంటే 4 మైనస్ 3. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు 1 ఇంటూ 4 +2 6 +2 ఇంటూ 8 +3 11 +1 ఇంటూ 4 మైనస్ 3 అంటే 1. సో ఈజ్ ఈక్వల్ టు 6 + 11 ఇంటూ 2 22 +1 మొత్తం 29. సో 29 కాబట్టి ఈ డెల్టా అనేది నాట్ ఈక్వల్ టు 0 అవుతుంది, అంటే ఏ ఇన్వర్స్ ఎగ్జిస్ట్ అవుతుంది. దేర్ఫోర్ ఏ ఇన్వర్స్ ఎగ్జిస్ట్. ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలంటే డెల్టా 1ని కనుక్కోవాలి. ఎస్, డెల్టా 1ని కనుక్కుంటున్నా. డెల్టా 1 అంటే ఫస్ట్ కాలంలో కాన్స్టెంట్ మ్యాట్రిక్స్ నోట్ చేయండి, అంటే -4 5 3. అదేవిధంగా సెకండ్ కాలంలో థర్డ్ కాలంలో డెల్టాలు ఏవైతే ఉన్నాయో అవి నోట్ చేయండి. ఏమున్నాయి? -2 1 2. ఓకే, 1
-1 4. ఎస్ ఇంకా 3/3 మ్యాట్రిక్స్ యొక్క డెట్ని కనుక్కుండేది తెలుసు. ఎస్ చేద్దాం. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఇంటూ ప్లస్ -4. ఈ -4 ఉన్న రో కాలం తీసేసేయండి. ఏడి మైనస్ బీసీని అప్లై చేయాలి. 4 × 1 4 మైనస్ +2 అవుతుంది. ఏడి మైనస్ బీసీలో మైనస్ ఉంది ఫార్ములా, ఆ మైనస్ ప్లస్ అయిపోతుంది. నెక్స్ట్ -+2 ఇక్కడ -2 ఉన్న రో కాలం తీసేయండి. ఏడి మైనస్ బీసీ 5 × 4 20 ప్లస్ 1 × 3 అంటే 3 +1 ఉన్న రో కాలంని ఎలిమినేట్ చేయండి. ఏడి మైనస్ బీసీ 10 - 3. ఓకే, సో విచ్ ఈజ్ ఈక్వల్ టు -4 × 4 + 2 6. అదేవిధంగా +2 × 20 + 3 23 +1 × 7. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు +, × -6 × 4 24 +23 × 2 46 +1 × 7 అంటే 7. ఫస్ట్ ఇక్కడ ప్లస్లు ఉన్నవి యాడ్ చేయండి. సో 46 ఒక 7, సో 53లో 24ని తీసేసేయండి. 13లో 4 పోతే ఎంత 9. బారోయింగ్ తీసుకుంటాం, ఇక్కడ 3 ఉంటుంది, 4 ఉంటుంది, 4లో 2 పోతే 2. సో బిగ్ నెంబర్ సింబల్ ప్లస్ఏ కాబట్టి +29 వేయాలి. ఓకే, సో 29. ఎస్, నెక్స్ట్ Δ2ని కనుక్కుంటాం. కాబట్టి ఫస్ట్ ఈ రెండింటిని యాడ్ చేయాలి. 53 వచ్చింది, -24, సో అంటే +29. సో Δ2 ఈజ్ ఈక్వల్ టు Δ2 అంటే సెకండ్ కాలంలో కాన్స్టెంట్ మ్యాట్రిక్స్ వేయండి. కాన్స్టెంట్ అంటే -4 5 అదేవిధంగా 3. మిగిలిన ఫస్ట్ థర్డ్లో డెల్టాలో ఏవైతే ఉన్నాయో అవి నోట్ చేయండి. అంటే 1 2 3 1 -1 4. ఓకే, సో ప్లస్ మైనస్ ప్లస్ నోట్ చేయండి. ఆ డెల్టాని నోట్ చేద్దాం. ఎస్, సో డెట్ని రిమూవ్ చేయాలి. ఇంకా డెట్ని ఎలా రిమూవ్ చేయాలి, ఇంతకుముందు చేసాం కదా, అదేవిధంగా +1 ఉన్న రో కాలంని ఎలిమినేట్ చేయండి. ఏడి మైనస్ బీసీ 20 + 3 అవుతుంది, -+. సో ఇక్కడ -4 ఉంది, అక్కడ మైనస్ ఉంది, ప్లస్ అవుతుంది. 4 × -4 ఉన్న రో కాలం తీసేయండి. ఏడి మైనస్ బీసీ అంటే 4 2 8 -+3 8 + 3. అదేవిధంగా +1 ఈ 1 ఉన్న రో కాలం తీసేయండి. ఏడి మైనస్ బీసీ 6 - 15 ఇక్కడ నోట్ చేద్దాం. డెల్టా వచ్చేసి 29, Δ1 కూడా 29. Δ2 ఈజ్ ఈక్వల్ టు 1 × 20 + 3 23. అదేవిధంగా +4 × 8 + 3 11. నెక్స్ట్ మైనస్ ఇక్కడ 15 నుంచి 6 తీసేస్తే 9 కదా, -9. ఎందుకంటే ఇక్కడ బిగ్ నెంబర్ 15 కాబట్టి దానికి సింబల్ ఏముంది, మైనస్. ఎస్, ఓకే. మరి నెక్స్ట్ సింప్లిఫికేషన్ చేద్దాం. సో Δ2 ఈజ్ ఈక్వల్ టు 23 × 1 23 +4 × 11 44 ప్లస్ × మైనస్ అవుతుంది. ఫస్ట్ ప్లస్లు ఉన్నవి యాడ్ చేయండి. ఇక్కడ 3 + 4 7 ప్లస్ ఇక్కడ మీరు గమనిస్తే 67 -9 మీరు గమనిస్తే 58 వస్తుంది. ఓకే, చూడండి 67లో నుంచి 9 తీసేయండి. 17లో 9 తీసేస్తే ఎంత, 8. ఓకే, సరే. సో ఇక్కడ ఇంకా బారోయింగ్ తీసుకున్నాం కాబట్టి 5 ఉంటుంది. ఓకే, ఎస్, Δ2 కనుక్కున్నాను. ఇప్పుడు Δ3 కనుక్కుంటున్నాను. Δ3 అంటే థర్డ్ కాలంలో కాన్స్టెంట్ మ్యాట్రిక్స్ నోట్ చేయండి. అంటే -4 5 3. మిగిలిన ఫస్ట్ కాలం సెకండ్ కాలంలో డెల్టాలు ఏవైతే ఉన్నాయో అవి నోట్ చేయండి. సో 1 2 3 అదేవిధంగా -2 1 2.
డెట్ని రిమూవ్ చేద్దాం. ప్లస్ మైనస్ ప్లస్. సో 1 ఇంటూ ఈ 1 ఉన్న రో కాలం తీసేయండి. ఏడి మైనస్ బీసీ. సో 3 మైనస్ 10 ఎందుకంటే 1 ఇంటూ 3 3 మైనస్ 5 ఇంటూ 2 10. నెక్స్ట్ ఇక్కడ మైనస్ అక్కడ మైనస్ ప్లస్ 2 అవుతుంది. ఈ మైనస్ 2 ఉన్న రో కాలంని తీసేసేయండి. ఏడి మైనస్ బీసీ అంటే 6 మైనస్ 15. అదేవిధంగా ప్లస్ మైనస్ మైనస్ అవుతుంది. మైనస్ 4 ఉన్న రో కాలం తీసేయండి. ఏడి మైనస్ బీసీ అంటే 4 మైనస్ 3. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు 3 మైనస్ 7 అండ్ 10 అంటే మైనస్ 7 ప్లస్ 2 6 మైనస్ 15 మైనస్ 9 4 మైనస్ 3 అంటే 1. సో ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 9 2 18 మైనస్ 4. మీరు గమనిస్తే మొత్తం యాడ్ చేస్తే మైనస్ 29 వస్తుంది చూడు. మైనస్ 22 మైనస్ 18 మైనస్ 4 మైనస్ 7 మైనస్ 29. సో డెల్టా 3. సో ఫైనల్గా క్రామర్స్ రూల్ని ఉపయోగించి ఇంకా XYZ వాల్యూస్ని కనుక్కుంటే మన ప్రాబ్లం కంప్లీట్ అవుతుంది. హెన్స్ బై క్రామర్స్ రూల్ క్రామర్స్ రూల్ ప్రకారం x వాల్యూ ఈజ్ ఈక్వల్ టు డెల్టా 1 బై డెల్టా. సో డెల్టా 1 అంటే 29, డెల్టా అంటే కూడా 29 క్యాన్సిల్ అవుతుంది 1. y వాల్యూ డెల్టా 2 బై డెల్టా. డెల్టా 2 అంటే ఇందాకే కనుక్కున్నాం 58 బై డెల్టా అంటే 29 టేబుల్లో 58 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. డెల్టా 3 z ఈజ్ ఈక్వల్ టు డెల్టా 3 బై డెల్టా. డెల్టా 3 అంటే మళ్ళీ మైనస్ 29 వచ్చింది డివైడెడ్ బై 29. సో క్యాన్సిల్ మైనస్ 1 కాబట్టి సో దేర్ ఫోర్ x is equal to 1, y is equal to 2, z is equal to minus 1 are the solutions of the given system of equations. ఎస్, ఇప్పుడు మనం చేసిన ప్రాబ్లం కరెక్టో కాదో చెక్ చేయాలంటే ఈ XYZ వాల్యూస్ని ఆ ఈక్వేషన్స్లో ఎందులో అయినా సబ్స్టిట్యూట్ చేయండి. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వాల్యూ ఎంత వస్తుందో రైట్ హ్యాండ్ సైడ్ వాల్యూ కూడా అంతే రావాలి. అప్పుడు మనం చేసింది కరెక్ట్. ఎస్, థర్డ్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయండి. థర్డ్ ఈక్వేషన్ ఏంటి? 3x ప్లస్ 2y ప్లస్ 4z ఈజ్ ఈక్వల్ టు 3. 3 ఇంటూ x అంటే 1, 3 ఇంటూ 1 ప్లస్ 2 ఇంటూ y అంటే 2 4 ఇంటూ మైనస్ 1 అంటే మైనస్ 4 ఈజ్ ఈక్వల్ టు 3. మైనస్ 4 ప్లస్ 4 క్యాన్సల్ 3 ఈజ్ ఈక్వల్ టు 3. ఎస్, మనం చేసింది కరెక్ట్. మీరు ఎందులో అయినా సబ్స్టిట్యూట్ చేయండి. ఓకే, ఇలా చేయాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. వీడియో నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. బాయ్.